ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం ఆదికాండము 35:11. నేను సర్వశక్తి గల దేవుడును, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము. ఈ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాను. అదేమిటంటే, నేను సర్వశక్తి గల దేవుడును, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము అంటున్నాడు. కాబట్టి మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి మనం ఫలించి అభివృద్ధి పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. నీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులున్నా, ఎలాంటి ఆటంకాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా అవన్నీ అధిగమించి నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి. ఎందుకనగా నువ్వు ఫలించినప్పుడే దేవునికి మహిమ, నువ్వు ఫలించినప్పుడే దేవునికి సంతోషం, నువ్వు ఫలించినప్పుడే దేవుడు ఆనందపడతాడు. నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలని దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి నా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఫలం ఉందా? ఫలించావా? ఇంకా లేదా? ఒకసారి నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తే నీకు తెలుసు. కానీ ప్రభు ఈరోజు నుంచి నీతో చదివిస్తున్న మాట ఏంటంటే, ఇక నువ్వు ఫలించాల్సిందే. నీకున్న ఆటంకాలను తీసివేస్తా, నీకున్న ఇబ్బందులను తీసివేస్తా, నీకున్నటువంటి శోధనను తీసివేస్తా, నిన్ను ఫలించనీయకుండా చేస్తున్న ప్రతి విధమైన పరిస్థితులను సఖపరుస్తా. అయితే నువ్వేం చేయాలి అంటే, నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా, పరిశుద్ధులరా, ఇది ఈ యొక్క వాక్యం బట్టి ఇక మీదట నువ్వు అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో ఫలించాలి. ఎందుకంటే ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో నువ్వు ఫలించాలి, వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో నువ్వు ఫలించాలి, నువ్వు ఒకవేళ చదువుకుని ఉంటే నీ చదువులో నువ్వు ఫలించాలి, నువ్వు ఒక చేతి వర్కర్ అయితే ఆ పనిలో నువ్వు ఫలించాలి, ఒక విశ్వాసిగా నువ్వు ఫలించాలి, ఆత్మీయంగా నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలి. నువ్వు దేవుని కొరకు అనేకమైన కార్యములు చేసే విధంగా నువ్వు ఫలించాలి. దేవుని యొక్క కృప పొందుకొని వర్ధిల్లే విధంగా నువ్వు ఫలించాలి. ఎందుకనగా నువ్వు ఫలించటం దేవునికి ఇష్టం, నువ్వు ఫలించటం ఆయన కోరుకుంటున్నాడు. అదే ఆయన తెలియజేస్తున్నాడు. నువ్వు ఫలించు, అభివృద్ధి చెందు. నేను సర్వశక్తి గల దేవుడిని ఉండగా నువ్వెందుకు ఫలించవు? నువ్వెందుకు అభివృద్ధి చెందవు? నువ్వు అభివృద్ధి చెందాలి అంటున్నాడు. కాబట్టి నేను అభివృద్ధి చెందను, నేను ఫలించదని నువ్వు అనుకోకు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన భూమి మీద కానీ, భూమి పైన కానీ, పాతాళంలో కానీ ఆయనకు ఎదురు లేదు, ఆయనకు తిరుగులేదు. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే ఒకే ఒక్కడు. ఆయనకు సాటైన వారు ఎవరూ లేరు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధుడా, నువ్వు ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు. దేవుని నామ మహిమ కొరకై అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు విస్తరించాలి. దేవుని నామమే మహిమపరచబడునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసు ప్రభువా, నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ బిడ్డలు మేమందరమీ ఫలించాలని, అభివృద్ధి చెందాలని నువ్వు కోరుకుంటా ఉన్నావు కనుక ప్రభువా, నువ్వు ఫలించి అభివృద్ధి చెందినట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నావు. నీ ఆత్మతో నువ్వని ప్రార్థిస్తున్నావు. అందుకని కార్యాలు, దురాత్మ కార్యాలు, శక్తుల్ని నీ నామలో బంధిస్తున్నాయ్యా. మీరు బిడ్డలందరినీ కూడా మీరు ఫలింపు చేసి ఆస్వాదించి నాయన నీ కార్యాలతో, నీ సంతోషంతో నింపమని, అభివృద్ధి చేయమని అన్ని రంగాల్లో దీవించమని ప్రార్థిస్తూ, ఈరోజు పుట్టినరోజు వివాహం జరుపుకున్న బిడ్డలని, కుటుంబాన్ని పేరు పేరుని బలపరిచి దీవించి ఆశీర్వదించమని, ఆనందంతో సంతోషం నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.